మనం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ హన్మకొండ జిల్లా చైర్మన్ డాక్టర్ పెరుమాళ రామకృష్ణ గారి వద్ద ఉన్నాం. వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి నేత. గత ఎన్నికల్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే శ్రీ నాయన రాజేందర్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేసినటువంటి వ్యక్తి, వారికి అత్యంత సన్నిహితులు. అంటే ఒక్కొక్క నాటి కాలానికి నేటి కాలానికి అంటే కాంగ్రెస్ పార్టీ సంవత్సరం పూర్తి చేసుకుంది పాలనలో. ఎలా ఉంది, ఒకప్పుడు ఎలా ఉందో ఒకసారి వారి మాటలు తెలుసుకోవాలి. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్. అంటే చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసి సంవత్సరం అవుతా ఉంది. సో నాటికి నేటికి ఎలా ఉంది? నాటికి నేటికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందండి. ముఖ్యంగా వరంగల్ జిల్లా వర్షాలు వస్తే మునిగిపోయేది. మేమే నాయని రాజేందర్ రెడ్డి అన్న మేమందరము ప్రతి వాడవాడ తిరిగి ఆహార పొట్లాలు ఇవ్వడము, మందులు ఇవ్వడము, పడవలలో కూడా వాళ్ళను వేరే వారికి తరలించేది. కానీ ఇప్పుడు వరంగల్ నగరమే ఊపిరి పీల్చుకుంది. ఎంత పెద్ద వరద రానియండి, ఇక్కడ నయీం నగర్ నాలా చూసాము, బ్రిడ్జి కట్టి ఈరోజు వరంగల్ నగరాన్ని కాపాడిన నేత నాయని రాజేందర్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి వలన ఈరోజు వరంగల్ నగరం చాలా బాగుంది. దానితో పాటుగా రోడ్లు వెడల్పు కానీ, కాళోజీ కళాక్షేత్రం కానీ, ఎంజిఎం హాస్పిటల్ అభివృద్ధి కానీ, ఎడ్యుకేషనల్ సిస్టమ్ కానీ, ఇట్లా చాలా రకాలుగా ఉన్నాయి. ఇవే కాకుండా ప్రతి ఒక్క రోడ్డు ఒక్కొక్క ఏరియా నుండి ఇంకొక రోడ్లు కూడా ఇప్పుడు కోడ్ ఉందని మా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు అయినా కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా గత ఒక 6 నెలలు సంవత్సరం లోపు మీరు చూస్తే ఈ వరంగల్ జిల్లా ముఖ చిత్రమే మారబోతూ ఉంది. అదే కాకుండా ఎక్కడ చూసినా కబ్జాలు కనిపించేది ఇదివరకు పాత ప్రభుత్వంలో. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరు నగరంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా గుండెల మీద చేసుకొని వాళ్ళు ఎక్కడ ల్యాండ్ ఉన్నా కూడా హాయిగా నిద్రపోతున్నారు. అలాంటి వాటికి పూర్తిగా మా ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి గారు చెక్ పెట్టడం జరిగింది. ఎక్కడ ఏ చిన్న స్థలం ఉన్నా కూడా వాటిని సురక్షితంగా మా పోలీస్ ఆఫీసర్స్ కానీ అధికారులు కూడా అందరూ కూడా గవర్నమెంట్లో మేము అందరం కూడా వాటిని కాపాడుతూ ఉన్నాం. దొంగల బెడద లేకుండా క్రైమ్ రేట్ కూడా చాలా తగ్గింది. ఈ రీసెంట్గా మా ఎమ్మెల్యే గారు మేమందరం ఒక దగ్గర కూర్చున్నప్పుడు పోలీస్ ఆఫీసర్ చెప్తున్నారు, లాస్ట్ టైం కంటే ఇప్పుడు చాలా వరకు క్రైమ్ రేట్ తగ్గిందని. అంటే నాయని రాజేందర్ రెడ్డి గారు మార్నింగ్ నుండి నైట్ వరకు నిత్యము ప్రజల నుండి గల్లీకి పోతున్నారు. ఏ టైంలో ఎక్కడ ఎమ్మెల్యే గారు వస్తారో అన్న భయం కూడా దొంగలలో, దుర్మార్గులలో, కబ్జాకూర్లలో ఉంది. కాబట్టి మేమందరం కార్యకర్తలం నిత్యము నాయని రాజేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మేము కూడా గల్లీకి తిరిగి ప్రజలకు అందుబాటులో ఉండే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. అంటే ముఖ్యంగా చెప్పండి, కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలో పూర్తిగా కూడా విఫలమైందంటూ అటు బీఆర్ఎస్ పార్టీ, గత టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ ఉన్నట్టు బీఆర్ఎస్ పార్టీ, తర్వాత బీజేపీ పార్టీ కూడా ఆరోపిస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు ఇది? అవి దుర్మార్గమైన పాలన గత 10 సంవత్సరాలు చేశాయని ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఎన్నుకున్నారు. ప్రజలకు ముఖ్యంగా కావాల్సింది ప్రతి ఒక్కటికి రిలేటెడ్ రేషన్ కార్డులు అండి. ప్రతి ఒక్కరికి ఇంత కావాల్సింది ఒక ఇల్లు. ఆ ఇల్లు పూసేలేదు, రేషన్ కార్డు పూసేలేదు గడిచిన 10 సంవత్సరాలలో. మళ్ళీ వైద్యం కావాలి. కానీ గవర్నమెంట్ రాగానే మొదటి రోజే మహిళలు సురక్షితంగా ఉండాలి, ఇంట్లో ఏ ఇబ్బంది జరిగిన అవ్వగారింటికి పోవాలంటే రూపాయి మొగని నడుకోవాల్సిన పని లేదు, పిల్లలు నడుకోవాల్సిన పని లేదు, వాళ్ళు హ్యాపీగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రావెల్ చేయొచ్చని మహిళలకు ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా మహిళా మంత్రివర్యులు కొండ సురేఖ గారు, సీతక్క గారు వీళ్ళందరూ కలిసి ఉచిత బస్సు ప్రయాణం చేసింది. బస్సు ప్రయాణం ఒకటి. రెండవది ఇమ్మీడియట్గా 5 లక్షలున్న ఆరోగ్యశ్రీని 10 లక్షలు వేసింది. ఫస్ట్ ఆరోగ్యమే కదండి, ఎవరికైనా ప్రాబ్లం ఆరోగ్యమే. ఆరోగ్యం బాగాలేకపోతే ఎక్కడికి పోయి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. 10 లక్షల వరకు కూడా ఆరోగ్యశ్రీలో ఉచితంగా ఇచ్చింది. గత ప్రభుత్వము ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించక చాలా వరకు డబ్బులు వసూలు చేసిండ్రు కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు, కొన్నిటి ఆసుపత్రుల్లో తీసుకురాలేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే అది 10 లక్షలకు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది. ఫీజు రియంబర్స్మెంట్ ఎన్నో ఆగి ఉన్నాయి. ఆ ఫీజు రియంబర్స్మెంట్ను కూడా త్వరితగతిలో పూర్తి చేసి మళ్ళీ ప్రతి ఒక్క పేద విద్యార్థికి అందుబాటులో ఉండేటట్టు చేసినాం. 200 యూనిట్ల కరెంటు ఫ్రీ ఇస్తున్నాం.
ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఏ ఇబ్బంది ఏం లేకున్నా కూడా 200 యూనిట్ల వరకు కూడా కరెంటు ఉచితంగా ఇస్తున్నాము. ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు ప్రజలందరూ. దాంతోపాటుగా ఇప్పుడు గ్రామ సభలలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3500 ఇల్లు, ఇంకా ఎక్కువ కావాలంటే కూడా ఇస్తామన్నారు ముఖ్యమంత్రి వర్యులు. ఏ ఒక్కరు కూడా ఇల్లు లేదని బాధపడదు. ప్రతి ఒక్కరూ ఇందిరమ్మ ఇంట్లో ఉండాలన్నదే కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశం, రేవంత్ రెడ్డి గారి ముఖ్య ఉద్దేశం. రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి లింక్ ఉంది కాబట్టి పుట్టిన పిల్లలకు కాదు, మన ఇంట్లో పెళ్లి చేసుకొని విడిపోతే కూడా అన్న తమ్ముళ్ళకు, అక్క చెల్లెలు, వీళ్ళందరికీ ఎవరికి సపరేట్ లేవు. కొడుకులకు, కోడలకు, వీళ్ళకి సపరేట్ రేషన్ కార్డులు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒకటే రోజు కాదు, నిత్యము ఈరోజు మిస్ అయితే రేపు మిస్ అయితే ఎల్లుండి మీ సేవా కేంద్రాలలో కూడా ఈరోజు రేషన్ కార్డులు తీసుకోవాలని పెట్టినాం. ఇలాగా ఈ రైతు రుణమాఫీ ముఖ్యంగా అది చాలా పెద్దది. 2 లక్షల వరకు రుణమాఫీ ఒకటే కాలంలో చేసినాం. ఇంత కష్టకాలంలో ఉండి కూడా రైతులు ఎంత సంతోషంగా ఉన్నారు. సన్న వడ్లకు బోనస్ ఇస్తున్నాం, రైతు భరోసా ఇచ్చాము. ఇదివరకు కేసీఆర్ గారు ధరణి పేరుతోటి రోడ్లకు, గుట్టలకు, పెట్రోల్ పంపులకు, ప్రతి ఒక్క 1000 ఎకరాలకు, 100 ఎకరాలకు కూడా రైతు బంధు ఇచ్చి పేదవాడి చెమటోటి కష్టపడి సంపాదించిన ట్యాక్స్ రూపంలో వచ్చిన డబ్బులన్నీ బడాబాబులకు వేశారు. మళ్ళీ ధరణి పేరుతోటి ముఖ్యంగా బడాబాబులకే భూములు, జాగలు, అసెంటు భూములను కూడా లాక్కున్న చరిత్ర గత టీఆర్ఎస్ ప్రభుత్వానికి. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎప్పుడైతే అప్పుడు అసెంటు భూములు ఎవరెవరికైతే దళితులకు ఇచ్చి మళ్ళీ లాక్కున్నారో వాళ్ళందరికీ కూడా ఇవ్వటమే కాక మళ్ళీ లేని వాళ్ళని కూడా ఎతికి మళ్ళీ చేయాలని ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఎస్సీలు కానీ, బీసీలు కానీ, ఎస్టీలు కానీ, ఓసీలు కానీ ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు. ఎస్సీలు ఒక వర్గీకరణ చేశారు. ఎన్నో దశాబ్దాల కాలం నుండి ఒక తీవ్రమైన బాధతో ఉన్న దళితులు ఈరోజు వర్గీకరణతో సంతోషంగా ఉన్నారు. బీసీ కులగణన జరగాలని దేశంలో రాహుల్ గాంధీ గారి కోరిక. వాళ్ళు తెలిస్తేనే ఎవరెవరు ఏ వృత్తులు ఉండో, ఎన్ని కులాలను, ఎంత జనాభా ఉంది, వాటి ప్రకారం వాళ్ళ హక్కులు కల్పించాలి, బడ్జెట్ కల్పించాలని ఒక బీసీ కులగణన చేపట్టింది. దేశంలోనే మొదటిగా మా బీసీలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరు చదువుకునే వాళ్ళకు బిజినెస్ రూపంలో, ఇండస్ట్రీస్ రూపంలో ఇన్ని వాళ్ళు 10 సంవత్సరాల దేని పెట్టుబడులు మా రేవంత్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు, మా మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు ఇప్పటివరకు వాళ్ళు తెచ్చిందంటే డబ్బులు తీసుకొచ్చారు. ఇప్పటివరకే ఇంకా మాకు 4 సంవత్సరాల కాలం ఉంది. అయినా కూడా మేము చాలా సంతోషంగా ఉన్నాం. వచ్చే ఇంకొక 3.5-4 సంవత్సరాల కాలం ఉంది. 3.5-4 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించడానికి రేవంత్ రెడ్డి గారు చాలా ముఖ్యంగా సిద్ధంగా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్య సలహాదారు వేం నరేందర్ రెడ్డి గారు సలహాలు, సూచనలతోటి ప్రభుత్వం చాలా బాగుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, మాలాంటి కార్యకర్తలం గ్రౌండ్ లెవెల్లో చాలా కష్టపడుతున్నాం రాష్ట్రం మొత్తం మీద. ఇదే కాదు, దేశం మొత్తం మీద కష్టపడి వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావడానికి మాలాంటి కార్యకర్తలు మేము చాలా బాగా పనిచేస్తూ ఉన్నాం. ముఖ్యంగా చెప్పండి, అంటే కాంగ్రెస్ పార్టీ ప్రత్యామ్నాయంగా గత ఎన్నికల్లో ఓడిపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీని చూస్తారా, లేదంటే బీజేపీ ఖచ్చితంగా కూడా రాబోయే ఎన్నికల్లో మేమే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, బీజేపీ ఇప్పటికే నాయకులు చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీఆర్ఎస్ఆ, బీజేపీయా? కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా మేము యాక్చువల్గా బీఆర్ఎస్ని చూడలేమండి. బీఆర్ఎస్ అంటే ఇప్పుడు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది. ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదా కేసీఆర్ గారికి ఇస్తే కూడా 14 నెలల నుంచి బయటికి రాలేదు. ఇవాళ ఒక్కరోజు వచ్చి అన్ని ప్రగల్భాలు పలుకుతున్నారు. గవర్నమెంట్ సొమ్ము తినుకుంటా ప్రతిపక్ష నాయకుడి హోదా ఫుల్ఫిల్ చేస్తలేడు. కాబట్టి బీఆర్ఎస్ది పని అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో. బీజేపీ నాయకులు మేమేదో కులం పేరు చెప్పో, మతం పేరు చెప్పో, హిందూయిజం పేరుతో మేము వస్తామంటే తెలంగాణ ప్రజలు మిమ్మల్ని స్వీకరించట్లేరు. ఏదో నార్త్ ప్లేస్లలో కొంచెం ఇట్లా అక్కడ కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ విధంగా పోతున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, అన్ని కులాలు, అన్ని మతాలను గౌరవించే పార్టీ, దేశానికే స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి వాళ్ళు మా ఇంటెంటారు, వాళ్ళకు భవిష్యత్తులో డిపాజిట్స్ వస్తాయని కూడా మేము అనుకోము. కాంగ్రెస్ పార్టీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అంతా చాలా బాగా పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని ఊహించుకునే పరిస్థితులే లేదు పటేల్ సాబ్. ఓకే, సో చివరిగా చెప్పండి, అంటే ఓరుగల్ రాజధాని అంటే ఇప్పుడు మనకి ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత ఓరుగల్ అంటే వరంగల్ సంబంధించి 2వ రాజధానిగా ఉంది. సో గత సంబంధించిన ప్రభుత్వంలో అభివృద్ధి కుంటుపడిందని మీరే చెప్పారు. సో ఇప్పుడు సంబంధించినటువంటి దాంట్లో కూడా ఎలా ఉండబోతుందని కూడా మీరు చెప్పారు. సో ఇక్కడ గతంలో ఇక్కడ అనేక సంబంధించినటువంటి ప్రభుత్వ భూములు కానీ తర్వాత ఇవన్నీ కూడా కబ్జాకు గురైనాయి. తర్వాత కొన్ని సంబంధించి సంబంధించిన ప్రభుత్వంలో ఆ డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరు మీద కూడా డబ్బులు వసూలు చేసేటువంటివి ఉన్నాయి. సో వీటిపైన ఎలాంటి చర్యలు ఉండబోతా ఉన్నాయి? స్థానికంగా అంటే ఉన్నటువంటి మీరు ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్గా తర్వాత సో ఇవన్నిటి కలుపుకొని నిబద్ధత గల కాంగ్రెస్ పార్టీ నేతగా సంబంధించిన ప్రభుత్వం జరిగినటువంటి ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి ఎలా ఉండబోతుందంట చర్యలు? ముఖ్యంగా మా రేవంత్ రెడ్డి గారు
వరంగల్ను రెండవ రాజధానిగా చూడాలని, వరంగల్ను హైదరాబాద్కు ధీటుగా డెవలప్ చేయాలని చాలా వరకు ఇక్కడ ఫండ్స్ కేటాయించడం మీకు అందరికీ తెలుసు. ముఖ్యంగా వరంగల్లో ఎయిర్పోర్ట్ తీసుకొస్తే ఇక్కడి నుంచే ప్రతి ఒక్కరు రవాణా వ్యవస్థ ఎక్కడైతే డెవలప్ అవుతుందో ఆ సిటీస్ అన్నీ డెవలప్ అవుతాయి. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఎక్కువగా మా ఎమ్మెల్యే గారు, మంత్రులు, మా ఎమ్మెల్యేలు అందరూ కూడా కలిసి వీళ్ళందరూ ఒక టీం వర్క్ బాగా చేయడం వలన రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళందరి టీం వర్క్తో పాటు ఇక్కడ దీని అవసరం కూడా ఉందని గుర్తించి, అదే కాకుండా ఎయిర్పోర్టే కాకుండా అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కూడా, అంటే ఇదివరకు అంత ఓపెన్ డ్రైనేజ్ సిస్టమ్ కాదు, అండర్ డ్రైనేజ్ సిస్టమ్ డిపిఆర్ కూడా తీసుకురావాలని దీనికి ప్రత్యేక నిధులు కేటాయించి వరంగల్ను రెండవ రాజధానిగా చేయాలనే చాలా కృతనిశ్చయంతో ఉన్నారు. ఇదివరకు లాగా కేసీఆర్ గారు ఇక్కడికి వచ్చి మేము ఇచ్చే నిధులే కాకుండా, స్మార్ట్ సిటీ నిధులే కాకుండా ప్రతి సంవత్సరం ఒక 3,000 కోట్లు ఇస్తామన్నది 3 పైసలు కూడా ఇవ్వలే కేసీఆర్ గారు. అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇప్పుడు నేను మాట్లాడేది కూడా ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు, మా కాంగ్రెస్ పార్టీ మాట్లాడేది కూడా ప్రజలందరూ గమనిస్తారు. కానీ మేము ఏదైతే చెప్తామో అది తప్పకుండా చేస్తామండి. వాళ్ళలాగా నోరిప్పితే అబద్ధాలు మాట్లాడలేం. ఈడనే కూర్చొని నేను కళ్ళు తాగుతా, ఇక్కడ బువ్వ తింటా, కూర తింటా, ఇవన్నీ చేస్తా, మీకు అన్ని చేసిన తర్వాతనే పోతే గుడిచలనివే బిల్డింగ్లు అయితే అన్నారు. ఆ డబుల్ బెడ్రూమ్లు ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు అవుతుంది కట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, ముఖ్యంగా దళితులు చిన్న చిన్న గుడిచలలో అప్పటి వరకు నాయన రాజేందర్ రెడ్డి అన్న మేము అందరం పోయి వాటి అన్ని చూసినప్పుడు బురదలో పోయినాం మేము అక్కడికి. వాళ్ళందరినీ తీసుకొచ్చి నాయనన్న బాగా వాళ్ళందరికీ సహాయం చేసినాడు. సో వాళ్ళందరికీ కూడా కేటాయించలేకపోయినారు. ఇప్పుడు వాటి మీద పూర్తి ప్రణాళిక మా ఎమ్మెల్యే గారు చేస్తున్నారు. వాళ్ళందరికీ అర్హులను గుర్తించి తప్పకుండా డబుల్ బెడ్రూమ్లో తీసుకొస్తున్నారు. మిగతా ఇందిరా మిల్లు కూడా వాళ్ళకి కేటాయించడం జరుగుతుంది. వరంగల్ను రెండవ రాజధానిగా చేయడమే మా జిల్లా అధ్యక్షులు నాయన రాజేందర్ రెడ్డి గారు, మా మంత్రులు కొండ సురేఖ గారు, సీతక్క గారు, మా ఎమ్మెల్యేలందరూ కూడా పూర్తిగా, మా కడియం శ్రీహరి గారు, వీళ్ళందరూ కూడా బాగా దాని మీద సీరియస్గా పనిచేస్తూ ఉన్నారు. భవిష్యత్తులో మీరు ఒక వరంగల్ను ఒక మహానగరంగా చూడబోతున్నారు. హైదరాబాద్ తర్వాత అందరు ఇప్పుడు ఇక్కడికే వస్తారు. దీన్నే ఎక్కువగా చూజ్ చేసుకుంటారు. ఎడ్యుకేషన్ కానీ, హెల్త్ కానీ, రకరకాల బిజినెస్ ప్లాట్ఫామ్ ఇప్పుడు మనం చూస్తున్నాం పోతుంటే అన్ని బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఇక్కడికి వచ్చినాయి. భవిష్యత్తులో కూడా ఇంకా వస్తాయని మాకు పూర్తి విశ్వాసం ఉంది. థ్యాంక్ యూ. సో మొత్తానికి డాక్టర్ రామకృష్ణ గారు ఎస్సీసీఎల్ డిపార్ట్మెంట్ హన్మకొండ జిల్లా చైర్మన్, వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఆ స్థానికంగా అనేక సమస్యలు గత ప్రభుత్వంలో ఉండే, కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైతే ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయన రాజేందర్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో అన్నిటిపైన ప్రత్యేక దృష్టి పెట్టి చిన్న పెద్ద తేడా లేకుండా అందరి దగ్గరికి ఆ తలలో నాలుకలాగా అందరి వారి ప్రతి ఇంటికి పోయి మరి ఆ సంక్షేమ పథకాల గురించి కావాల్సిన వాళ్లకు అందజేసే విధంగా ప్రయత్నం చేసిన తర్వాత రాష్ట్ర రాజధాని హైదరాబాద్ తర్వాత రెండవ రాజధానిగా వరంగల్ మహానగరంగా చేయడానికి కూడా వారు కంకణ బదులే పనిచేస్తున్నా చెప్పడం జరిగింది.